మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల RK4 ఏరియాలో రామగుండం పోలీస్ కమిషనర్ IPS IG ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు మంచిర్యాల DCP IPS భాస్కర్ పర్యవేక్షణలో బెల్లంపల్లి ACP రవికుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మందమర్రి CI శశిధర్ రెడ్డి మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే ఈ కార్యక్రమమని, ప్రజల రక్షణ భద్రత పోలీసుల బాధ్యత అని అన్నారు. కాలనీలో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా ఎవరైనా కనబడితే 100కి డయల్ చేసి సమాచారం అందించాలని తెలియజేశారు. యువత చెడు అలవాట్లకు, గంజాయికి, డ్రగ్స్ కు బానిసగా మారవద్దని పిలుపునిచ్చారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, ఆత్మహత్యలు, లైంగిక వేధింపులు, గంజాయి వంటి సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మహిళల సమస్యలపై షీ టీం పనిచేస్తుందని తెలియజేశారు. సరైన పత్రాలు, ఆధారాలు లేకుండా ఉన్న 73 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, ఒక ఆటోను స్వాధీనపరుచుకున్నారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ CI శశిధర్ రెడ్డి, మందమర్రి SI రాజశేఖర్, రామకృష్ణాపూర్ SI రాజశేఖర్, దేవాపూర్ SI ఆంజనేయులు, కాజీపేట SI ప్రవీణ్ కుమార్, RSI వెంకటేష్, స్పెషల్ ఆర్మూర్ సిబ్బంది, నార్కోటి స్పెషల్ టీం, మందమర్రి సర్కిల్ పరిధిలో గల 60 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ పార్టీ పెట్రోలింగ్ చేస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటాం. ఎక్కడ వచ్చినా ఏం చేసినా కూడా మనమరి SI గారు, కాసిపేట SI గారు, దేవాపూర్ SI, తర్వాత ఇంకా ఇతర SIలు మరి సిబ్బంది ఈరోజు ఇక్కడ మన ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. దీంట్లో ఏం లేదు, ప్రజలందరూ కూడా అప్పుడు ఏదైనా అకస్మాత్తుగా ఈ చేయడం వల్ల మీకు మేమున్నామనే భరోసా కలిగించడం, తర్వాత ఎవరైనా అసాంఘిక శక్తులు కానీ అసాంఘిక ఏమైనా కార్యకలాపాలు కానీ జరగకుండా ముందస్తుగా ఇలాంటి చర్యలు తీసుకుంటాము. ఏదైనా కూడా మీరు ఇల్లీగల్ కానీ ఏదైనా చేసినప్పుడు దీనివల్ల బయటపడే అవకాశం ఉంటాయి. కాబట్టి దీని పరంగా అప్పుడు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీని గురించి మన CI గారు కూడా మాట్లాడడం చేసుకున్నాం. నాకెవరు కూడా తప్పే ఉంది, అవునా కదా? సెక్యూరిటీ ఉంటుంది కదా, మీకోసమే కదా, మీ పిల్లల కోసం, భార్య పిల్లల కోసమే, మీకోసమే. రామకృష్ణపూర్ గడ్డ గడ్డనేనా అడ్డనా ఆర్కేపూర్ గడ్డలో పోలీసు వారు ఈరోజు కార్డినెన్స్ సెర్చ్ అంటే కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మీరు అందరూ చూశారు. ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ కూడా చెక్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మెయిన్గా వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే జిల్లా నుంచి కానీ ఇంటికి ఎవరైనా వచ్చి ఆశ్రయం కల్పించి వాళ్ళకి సంబంధించిన ఏం డీటెయిల్స్ లేకుండా వాళ్ళు ఎవరనేది తెలియకుండా చాలా మంది కూడా మనం చూసినట్టయితే ఇల్లు కిరాయిస్తూ ఉంటారు. పనిచేసి బతుకం సార్ ఇక్కడ వచ్చినామంటే వాళ్ళు ఇల్లు కిరాయిస్తారు, కానీ వాళ్ళకి సంబంధించిన వాడు ఏం పని చేస్తాడు, వాడు ఏంది, అంతకుముందు వాడి మీద ఎక్కడైనా కేసులు ఉన్నాయా, లేవా, వాడు ఇక్కడ ఏం పని చేస్తున్నాడు, మన ఆధార్ కార్డు ఏంది, అవన్నీ ఇప్పుడు చూస్తాం. మనం ఏం చూడం, కిరాయి వస్తుందంటే కిరాయి ఇచ్చేస్తాం. వాడు ఇక్కడ అసాంఘిక శక్తులు అనేటివి వచ్చి ఇక్కడికి వచ్చి వాడు అక్కడ బీహార్ సంథింగ్ లేకపోతే ఇంకా వేరే జిల్లాలో ఏదో ఉంది, వాడు ఇక్కడ మర్డర్ చేస్తాడు, ఇంకేదో చేస్తాడు, ఇక్కడికి వచ్చి వాడు అందరి ముందు ఉంటా ఉంటాడు. మన దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అదే చేయడానికి చెప్పి నమ్మకం లేదు. కాబట్టి అందరూ కూడా ఇట్లాంటి ఎవరికైనా కిరాయికి ఇచ్చినా కానీ ఎవరైనా బయట నుంచి వచ్చి ఉన్నారు అంటే మీకు ఏదో డౌట్ వచ్చినా కూడా మీ పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయాలి. అట్లనే మనం చూసినట్టయితే ఇప్పుడు ఇళ్ళలో చాలా మంది కూడా మనకు చాలా బండ్లు కూడా మనం తీసుకురావడం జరిగింది. ప్రతి బండికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని చోట్ల మేము అబ్జర్వేషన్ ఏంటిదంటే బండ్లు అగ్గకు వస్తున్నాయని చెప్పి 5,000 10,000 వస్తున్నాయని చెప్పి చాలా మంది డాక్యుమెంట్స్ ట్రాన్స్ఫర్ చేయించుకోకుండా డాక్యుమెంట్స్ కొంతమందికి డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి, డాక్యుమెంట్స్ ఉండకుండా ఏదో పేపర్ మీద రాసుకొని తీసుకుంటారు. తర్వాత ఏమవుతుంది, ఆ బండి కేసులు ఉన్నాయి, ఇన్వాల్వ్డ్ కానీ మర్డర్ కేసు కానీ దొంగతనం కేసులు కానీ ఏదో వస్తారు, ఇక్కడి నుంచి ఎవరో వచ్చి మళ్ళీ బండ్లు పట్టుకోపోతారు. దానివలన లాస్ అయ్యేది మీరే, అవునా కదా? తక్కువ వస్తున్న తీసుకుంటే ఏమవుతుంది, ఆ బండి దేంట్లో ఉన్నదో ఏందో ఆ దొంగ బండి ఏం తెలియకుండా తీసుకుంటారు, తర్వాత ఇబ్బంది పడతారు అందరు కలిసి.
కాబట్టి చెప్తున్నా, కంపల్సరీ అందరూ కూడా బండి ఏం తీసుకున్నా కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అందరికి ఉండాలి. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. బండ్లు ఎవరు కూడా దొంగ బండి అని తెలిసి తీసుకుంటే మాత్రం తప్పవుతుంది. మీరు కూడా దానికి శిక్షార్హులు. బండి నడిపేటప్పుడు కూడా చాలా మంది గాంజా అనే దాని డ్రగ్ అందరూ కూడా చాలా మంది పిల్లలు యూత్ మెయిన్ గా అలవాటు పడడం జరుగుతుంది. మనకి ఇప్పుడు మనం చూసినట్టయితే పక్క కాలనీలో కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా మనం పేయచ్చు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక పిల్లలు ఎటుపోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేయక వాళ్ళతో వింత వింత ప్రవర్తన ఉంటుంది. అబ్జర్వ్ చేయాలి, తెలుసుకోవాలి ఏం చేస్తున్నారని. అవన్నీ మీరు తెలుసుకొని మీకు వినకుండా మా దృష్టిగానే తీసుకొస్తే మిమ్మల్ని ఏ రకంగా కౌన్సిలింగ్ చేయాలి, ఏం చేయాలి పెట్టుకుంటారు సార్. కెమెరాలని ముందుకు రావాలి. అంతేగాని ఎవరు పెట్టారు సార్, ఏం చేస్తారు సార్ అంటే గిట్నే ఉంటుంది. మన లోకం గిట్నే ఉంటుంది, మనకి గిట్నే ఉంటుంది. ఎప్పటికీ ముందుకు వస్తారా? మనిషిని వేసుకోండి అయ్యా, ఎవరికి వచ్చినా వేసుకోండి. మీ దగ్గర ఉద్యోగం సింగరేణి నౌకరీ చేస్తున్నారు, ఇంకెవరైనా